ఓం శాంతి. బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారు ఈ రోజు మన ముందు ఉన్నారు. ఓం శాంతి. ఓం శాంతి. అన్నయ్య, మీరు బోలి దాది పాలన పొందారు. మరి ఆ పాలనలో మీరు ఎలాంటి అనుభవాలు పొందారు? దాదీజీ గురించి, వారి విశేషతలు, వారు ఎలాంటి సేవ చేశారు అన్న విషయాలు అందరికీ తెలియజేయండి. తల్లి గురించి మనం మర్చిపోలేము. కేవలము తీయగా మాట్లాడమే కాదు, ఆమె యొక్క వ్యవహారం అలా ఉండేది. బోలి దాది నన్ను ఏమనేదంటే, శ్రీనివాస్ ఇప్పుడు చాలా లేట్ అయింది, నువ్వు భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రా. అదే సందర్భం, అదే వ్యవహారం ప్రతి వాళ్ళతోటి. అటువంటి ప్రేమ మనం ఎలాగ మర్చిపోలేరు కదా. మర్చిపోలేము. దాదీజీ పురుషార్థం ఎలా ఉండేదా? బోలి దాది నేచురల్ పురుషార్థం. కేవలం సేవ కాదు కదా, యోగం చేయడం, మురళి వినడం, మురళిలో ఏం చెప్పాడు అనేది కూడా బోలిదాదికి పూర్తిగా జ్ఞాపకం ఉండేది. బోలిదాది ఎప్పుడైనా సరే పొరపాటున మరిచిపోయేదు, పొరపాటున నేను మర్చిపోయాను అనేటువంటి శబ్దం నేను వినలేదు. దాదీజీ గారికి అంత జ్ఞాపక శక్తి ఉండేది. అంటే అంత లగన్, యాక్చువల్లీ చెప్పాలంటే అది అంత ప్రేమ బాబా మురళికి, సేవకి, ప్రతి దానికి కూడా అనేటువంటి. ఇంకొకటి పెద్ద వండర్ ఏంటంటే, వెళ్ళే రోజులు వస్తాయి, అక్కడ నుండి వాళ్ళ రిజర్వేషన్స్ అయిపోయినాయి కాబట్టి ఆ సమయానికి వెళ్తారు. వచ్చారు, ఎదురుగా ఏం చెప్పి వెళ్ళారు, అదే వస్తువులకే వాళ్ళకి చెప్పడం, ఇది మీకోసం తయారు చేయించాను, మీరు తీసుకెళ్ళండి చెప్తున్నాను. కాపీ పెన్ తీసుకొని ఏమైనా రాసుకున్నదా ముందే? అంత పెద్ద మెమరీ అంటే నాకు అనిపిస్తున్నది, చదువుకున్న వాళ్ళు కూడా అంత చేయలేరు. దాదీజీ గారు ఏదైనా బాబా చెప్పారనుకోండి, ఆ రోజు ఇది నేను చేయగలనా లేదా అని ఏమైనా ఆలోచించేవారు? బాబా ఉన్నాడు నాతోటి, నేను ఎందుకు ఆలోచించాలి, నేను ఎందుకు భయపడాలి, అవుతుందా కాదా అనేటువంటిది ఆమె నిజంగా ప్రాక్టికల్ గా చేసి చూపెట్టారు. భోజనం తయారు చేసే డిపార్ట్మెంట్, రోటీ డిపార్ట్మెంట్, పాలు పెరుగు ఏదైతే ఉంటుందో అది డిపార్ట్మెంట్, ఆ జిమ్మేదారి మొత్తం బోలిదాది చూసుకునేది. ఇది వరదానం బాబా ఇచ్చారు దాదీజీకి. ఆమె చెప్పేటువంటి మహావాక్యాలు, ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని అనడం, అవన్నీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆమె ఏ మాదిరిగా చెప్పేది, ఆ ప్రేమ ఎలా ఇచ్చేది అనేటువంటిది. అయితే బోలిదాది మాత్రం మధ్యాహ్నం కంప్లీట్ గా వెళ్ళి పండుకోవడం, మళ్ళీ అలాగా రావడం, మళ్ళీ ఆరాంగా, అలా కాదు. మీకు జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే బోలిదాది ఇక్కడే ఏమో. ఇంకొకటి విశేషత ఏంటంటే, బోలిదాదిలో పొద్దున అమృత వేళ బోలిదాది 3:30కి కరెక్ట్ గా లేచి భోలానాథ్ బండారా, బోలిదాది అక్కడ కూర్చొని యోగం చేసేది. అంటే మొత్తం యొక్క వైబ్రేషన్స్ మంచిగా ఉంటాయి.